జై శ్రీమన్నారాయణ, జై గణేష, జై జై గణేష. ఈరోజు పాయకులపేట నియోజకవర్గంలో గత మరియు తదుపరి చరిత్రలో ఒక రోజు అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025 భాద్రపద మాసం శ్రీ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకులపేట నియోజకవర్గం నక్కపల్లి మండల స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు వేంచేసి ఉన్న ఆలయం ఒడ్డిమెట్ట కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయుటకు భగవద్బంధువులు సంకల్పించడం, అది ఈ గణపతి నవరాత్రుల్లో ఏకాదశి తిథి శ్రీ స్వామివారికి ప్రీతికరమైనది. తేదీ 3/9/2025 బుధవారం తెల్లవారుజామున 5:19 ప్రారంభించాలని దైవజ్ఞులు నిర్ణయం చేయడం, అందుకు నియోజకవర్గ పెద్దలు భగవద్బంధువులు అంగీకారంతో మొదలుపెట్టి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు భగవద్బంధువులతో చాలా చక్కగా జరిగింది. శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ చరిత్రలో ఒకరోజు అన్నచందంగా ప్రారంభమయ్యింది. అనంతరం శ్రీ స్వామివారి దర్శనం, పెద్దల చేతుల మీదుగా ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ తోట నగేష్ గారు, గడ్డం బుజ్జి గారు, వీసం రామకృష్ణ, చంచలపు వద్దు, యాళ్ల వరహాలు బాబు, రవిరాజు, సుధాకర్ రాజు, జగతా శ్రీనివాస్, చిక్కాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ జగతా శ్రీను, జగతా బ్రదర్స్, బలరామరాజు, చంటిరాజు, పి రామరాజు, కట్టమూరి నూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుని పాయకులపేట గ్రామ వైశ్య బృందం మరియు భక్తజనులు సహాయంతో సహకారాలతో భక్తులందరికీ కూడా ఇక్కడ భక్తజనుల సహకారంతోనే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కార్యక్రమం భక్తజనుల సహాయంతో చాలా బాగా జరిగింది. ఈరోజు గణపతి నవరాత్రి సందర్భంగా పాయకులపేట తుని నియోజకవర్గానికి ప్రసిద్ధి చెందిన దేవాలయం స్వయంభూలింగమైనటువంటి గణపతి నవరాత్రుల సందర్భంగా ఒట్టిమెట్ట గ్రామంలో గిరి ప్రదర్శన చేయాలని పాయకులపేటలో కొంతమంది ఆర్యవైశ్య సంఘం వారికి, వాసవి సంఘం వారికి మనకి కాటరావడం, బుధవారం ఈవేళ చాలా శ్రేష్టమైన వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఉదయం అందరూ కూడా తెల్లవారుజామున వచ్చి ఈ గిరి ప్రదర్శన ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి కోరుకున్న భక్తులందరికీ కూడా ఈ గిరి ప్రదర్శన ద్వారా వాళ్ళ కోరికలు ఫలిస్తాయనే నమ్మకంతో మరి ఈ వేళ జరగడం జరిగింది. ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాము. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఒడ్డుమెట్ట శ్రీ వినాయకుడు నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కలిసి మొట్టమొదటిసారిగా స్వామివారికి గిరి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అది శుద్ధ ఏకాదశి రోజున ఏర్పాటు ఈ గిరి ప్రదర్శన ఉదయం 5:30 స్టార్ట్ అయ్యి 7:30 వరకు ఉంది. మొట్టమొదటిసారిగా గిరి ప్రదర్శన పెట్టడం వలన ఈ ప్రాంతంలో భక్తులందరూ విపరీతంగా వచ్చి గిరి ప్రదర్శన జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఈ ప్రాంతంలో పెద్దలకు, అలాగే దేవస్థానం వారికి, ఈ ఉత్సవ కమిటీ వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముందు వినాయక ఉత్సవాల్లో పాల్గొని అందరూ పెద్దలందరూ ఉదయం 5 గంటలకు మన ఒడ్డుమెట్ట నుంచి అలాగే ఆల్రెండు గుడి చుట్టూరు ప్రదర్శన చేయడం ఫస్ట్ టైం కనుక చాలా అందరికీ ఉత్సాహంగా ఉంది. జనాలందరూ కూడా నెలలు పాల్గొనడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంది. పాయకులపేట నియోజకవర్గంలో ఒడ్డుమెట్ట గ్రామంలో స్వయంభూమైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈరోజు ఉత్సవం కమిటీ మరియు ఈ గ్రామ పెద్దలు అలాగే వేల భక్తులు అందరితో కలిపి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ గిరి ప్రదర్శన ఉదయం 5 గంటలకి ప్రారంభం జరిగింది. పాయకులపేట నియోజకవర్గంలో ఒడ్డుమెట్ట దేవస్థానం స్వయంపాలకు ఘనంగా జరిపారు. అందులో భాగంగా ఈరోజు 5:19 గిరి ప్రదక్షిణ పెద్దలు నిర్ణయించారు కాబట్టి అందరూ కూడా చాలా భారీ ఎత్తున జనం వచ్చి ఈ గిరి ప్రదక్షిణ జయప్రదం చేసేందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వైభవంగా
శ్రీ లక్ష్మీ గణపతి ఒంటిమెట్టలో వెలిసి ఉన్న ఆ వినాయకుడి యొక్క మహిమలతో గిరి ప్రదక్షిణ అనేది మొట్టమొదటిసారి మొదలుపెట్టడం జరిగింది. ఆ స్వామివారి అనుగ్రహం లేదే ఈరోజు ఈ కార్యక్రమం జరగదు. అలాంటి కార్యక్రమం ఎంతో సింపుల్గా మొదలు పెడదాం అనుకున్న కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించే అదృష్టం అందరికీ కలగజేయాలని శ్రీ స్వామివారిని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాల